హాయ్ అండి, వెల్కమ్ టు నివీ కిచెన్. ఈరోజు మనం పుదీనా టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత అవి కొంచెం రోస్ట్ అయ్యాక అవి తీసి పక్కకు పెట్టేసి మళ్ళీ అందులో మనం నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు కూడా 3 స్పూన్స్ వేసుకోవాలండి. అవి కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. అవి రోస్ట్ అయ్యేటప్పుడు చిల్లుతాయి. ఆల్రెడీ నా ఫేస్ మీద చిల్లాయి అనమాట. కొంచెం మూత పెట్టుకోండి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ పుదీనా వేసుకోవాలి. పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత మనం టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత అందులో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే తొందరగా అయిపోతుందండి. ఈ పచ్చడి ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా క్విక్గా చేయాలంటే ఈ పచ్చడి చేసుకోవచ్చు. మనము కొంచెం ఉడికాక ఇందులో మనము పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని తర్వాత చింతపండు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ రోస్ట్ చేసుకున్న పల్లీలు, నువ్వులు ఉన్నాయి కదా, అవి మిక్సీ గ్రైండ్లో వేసి ఫస్ట్ అవి గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. అంతే అండి, టమాటా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇందులో పుదీనా ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నివీ కిచెన్.